Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 6 నెలల్లోనే జనంలోకి జగన్. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు జరిగి 6 నెలలు పూర్తవుతోంది. 6 నెలల క్రితం జనం తమ తీర్పును ఎలాంటి మొహమాటాలు లేకుండా స్పష్టంగానే చెప్పేశారు. 5 ఏళ్ల పాటు సాగిన వైసీపీ పాలనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. అది కనీవిని ఎరిగిన రీతిలో 164 సీట్ల గెలుపుని కూటమికి కట్టబెట్టారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అప్పటి వరకు సాగిన వైసీపీ పాలనలో అష్టకష్టాలు పడ్డ తమ పార్టీల నాయకుల్ని, శ్రేణుల్ని సంతృప్తి పరిచేందుకు దూకుడుగా రాజకీయాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి కూడా వెళ్లకుండా బహిష్కరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి తరువాత జగన్ 26 జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రతి వారం ఓ జిల్లా చొప్పున 26 జిల్లాల్ని చుట్టేయబోతున్నారు. వారానికి 2 రోజుల పాటు ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ అక్కడే బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జమిలి అంటున్నారని, తాము సిద్ధం కావాల్సిన తరుణం వచ్చేసిందని నేతలకు పదే పదే చెబుతున్నారు. దీంతో జగన్ జిల్లాల టూర్ ఆసక్తి రేపుతోంది. అసలే 6 నెలల క్రితమే తమ తీర్పు చెప్పేసిన ప్రజలు జగన్ను మళ్లీ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న చర్చ కూడా మొదలైంది. ఇంతకీ జగన్ ఇంత త్వరగా జనంలోకి వెళ్లాలని తీసుకున్న నిర్ణయం దేనికి నిదర్శనం అన్న చర్చ సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో జనంలోకి వెళ్లి అటో ఇటో తేల్చేసుకోవాలనే ఆరాటం జగన్లో కనిపిస్తోంది. అయితే దీని వెనుక జమిలి ఎన్నికల భయం కూడా ఉందని చెబుతున్నారు. కేంద్రం ఓవైపు తమ హయాంలో జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెబుతోంది. అయితే అంతకుముందు సాగాల్సిన జనాభా లెక్కల కసరత్తుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ 2 కీలకమైన ప్రక్రియలు జరగకుండా జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమే. మరి జగన్ ఏ లెక్క ప్రకారం ఇప్పుడే జనంలోకి వెళ్లాలనుకుంటున్నారన్న ప్రశ్న ఎదురవుతోంది. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ లేదా వాటి అధినేతలు ఎన్నికలకు ఏడాది ముందో 6 నెలల ముందో జనంలోకి వెళ్లాలనుకుంటారు. అంతకుముందే జనంలోకి వెళ్లి ఎన్ని చెప్పినా చివరికి ఎన్నికల నాటికి అవన్నీ గుర్తుండవన్న భావనే దీనికి కారణం. అలాగే కేడర్ను యాక్టివ్ చేసేందుకు పర్యటనలు చేయాలన్నా ఇలా చివరి 6 నెలల్లోనే పెట్టుకుంటారు. గత ఎన్నికల సమయంలో జగన్ కూడా ఏడాది ముందు హడావిడి ప్రారంభించి 6 నెలల క్రితం సిద్ధం సభలు నిర్వహించారు. కానీ ఇప్పుడు మాత్రం జమిలి ముందుకు జరుగుతుందన్న భయాలతోనే ఇలా వెంటనే జనంలోకి వెళ్ళిపోవడమే బెటర్ అనుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీఏతో పాటు విపక్ష ఎన్డీఏ కూటమిని జనం దాదాపు సమానంగానే ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి చేజారక ముందే మోడీ జమిలీకి వెళ్ళిపోతే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతోనే జగన్ ఇలా ముందస్తుగా జనంలోకి వెళ్ళిపోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచి నిత్యం జనంలోనే ఉంటూ వరుస కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టడం ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్న ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు.